హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన ఒక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్డేట్ చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వాట్సాప్లో ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్లో వస్తుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విషయం అంటే ఈ అప్డేట్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాను. మీరు ఈవెన్ ఇండివిజువల్ చాట్ ఓపెన్ చేసినా కానీ ఈ ఫీచర్ ఇలాగే వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఈ ఫోన్లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ని ఇంకా లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేయలేదు. ఈరోజే ఒక బీటా వెర్షన్ అప్డేట్ వచ్చింది. అది ఇంకా నేను అప్డేట్ చేయకుండా ఈ ఫీచర్కి సంబంధించిన వివరాలు చూపిస్తున్నాను. అప్డేట్ వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా చేంజ్ అయిందో, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాట్సాప్ వీడియో ఒకటి ఓపెన్ చేయబోతున్నాను. యాక్చువల్గా లింక్ పై ట్యాప్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా యూట్యూబ్ అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది. కానీ మీరు గమనించి ఉంటారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్ని మనం సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకు ఆ వీడియో ఇక్కడే ప్లే అయిపోతుంది. చూస్తున్నారు కదా, పిఐపి ఫంక్షన్ ఎప్పటి నుంచో మనకి వాట్సాప్లో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే చూడండి, మనకి ఈ విధంగా వీడియో ప్లే అవుతున్నప్పుడు మనం ఇదే స్క్రీన్లో ఉండాలి తప్ప బ్యాక్ వెళ్ళి ఇంకొకరితో చాట్ చేద్దామంటే మాత్రం కుదరదు. డైరెక్ట్గా ఆ వీడియో క్లోజ్ అయిపోతుంది. దీన్నే ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. మీరు మీ వాట్సాప్ని లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను మరొక ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ లేటెస్ట్ బీటా వెర్షన్కి అప్డేట్ చేశాను. ఈ రోజే వచ్చిన బీటా వెర్షన్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగే వీడియోపై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారుగా, మనకి ఈ విధంగా వీడియో ప్లే అవుతుంది. దీనికి కావాలంటే ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే వదిలేసి చూడొచ్చు. కానీ ఇంతకుముందు ఏం జరిగిందంటే మనం బ్యాక్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే వీడియో క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేను బ్యాక్ బటన్ దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే నేను ఆ చాట్లోంచి బయటకు వచ్చేసినా కానీ కింద మనకి వీడియో ప్లే అవుతుంది. నేను అక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా వీడియో పెద్దది కూడా అవుతుంది. కావాలనుకుంటే నేను ఎక్కడికన్నా మూవ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్త అప్డేట్ పనిచేస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే వేరొక చాట్లోకి వెళ్ళొచ్చు. అక్కడ చాట్ కంటిన్యూ చేస్తూ ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు అనమాట. అది అక్కడే ప్లే అవుతుంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే బ్యాక్ బటన్ దగ్గర ట్యాప్ చేయగానే ఆ చాట్లోంచి బయటకు వస్తాం, వీడియో కూడా ఆగిపోయేది. అయితే ఈ ఫీచర్ మరికొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా, ప్లే అవుతున్నప్పుడు మనం హోమ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే మనం ఇక్కడికి ఈ విధంగా వచ్చేస్తాం. చూసారు కదా, ఇప్పుడు కూడా మనకి టాప్లో వీడియో ప్లే అవుతూనే ఉంది. ఈ ఫీచర్ ఈరోజే అప్డేట్ అయింది. మీరు ఇకపై వాట్సాప్లో వచ్చిన ఏదైనా వీడియోని ఈ విధంగా టాప్లోనో ఇంకెక్కడైనా ప్లే చేస్తూనే చాట్ చేసుకోవచ్చు, లేదా మిగతా అప్లికేషన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.